రీసెంట్గా రిలీజ్ అయ్యి సక్సెస్ సాధించిన కుబేర సినిమాలో ధనుష్ గారి పర్ఫార్మెన్స్ అల్టిమేట్గా అందరికీ నచ్చింది. సీనియర్ హీరో అయిన నాగార్జున గారి పర్ఫార్మెన్స్ని కూడా డామినేట్ చేశాడు అంటూ చాలామంది అభినందించారు. ఇలా అభినందించడం వెనుక మామూలు కష్టం లేదు. ఈ సినిమాలో శేఖర్ కమ్ముల గారు ధనుష్ గారికి భిక్షగాడి వేషమని చెప్పారు. స్టోరీ చెప్పి నమ్మించారు. షూటింగ్లో 2 లారీల నిజమైన చెత్త తీసుకొచ్చి సెట్లో వేసేశాడు. యూనిట్ సభ్యులందరూ ముక్కులు మూసుకొని నోరు మూసుకొని ఉన్నారు. కానీ ధనుష్ మాత్రం ఆ వాసన పీల్చుకుంటూ ఆ బిచ్చగాడి ఫీలింగ్లోనే ఉండిపోయాడంటే మీరు నమ్మశక్యం కాని విషయం ఇది. నేను షాక్ అయ్యాను. ఈ బక్కోడు ఇంత చేశాడా ఆయన అంటే. యాక్చువల్గా నేను తమిళ సినిమాలు చూడను, నాకు తమిళ్ సరిగా రాదు. కట్ చేస్తే ఇంత పర్ఫామ్ చేయగలడా ధనుష్? ఇలాంటి రియలిస్టిక్ ఎవరైనా చేస్తారంటే కమల్ హాసన్ గారు ఒక్కరే నాకు తెలిసి, లేదా చిరంజీవి లాంటి వాళ్ళు. కానీ ధనుష్ ఇలా చేశాడని తర్వాత తెలిసింది. ఇది ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్, సినిమా మీద ఆయనకున్న ప్రేమ. ఏదైనా సరే, ఆ వస్తువు అయినా మనిషి అయినా సరే, ఆ కాన్ఫిడెన్స్ ఆ ప్రేమ కనుక ఉంటే ఆటోమేటిక్గా అది మన బాడీలోకి నరనరాల్లో జీర్ణించుకుపోతుంది. బిచ్చగాడిలోనే ఫీల్ అయ్యాడు, బిచ్చగాడి చెత్తలోనేగా ఉంటాడు. కాబట్టి 2 లారీల టిప్పర్లలో చెత్త దించుతుంటే, డంప్ చేస్తుంటే సైలెంట్గా ఉన్నాడు. అందరూ ఇది ఒరిజినల్ చెత్త కదా అంటే శేఖర్ కమ్ముల గారు ఏం మాట్లాడలేదు, ధనుష్ గారు కూడా ఏం మాట్లాడలేదు. ఆ చెత్తలోనే యాక్టింగ్ చేశాడు. ఇది ధనుష్ అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. మరి మన తెలుగు హీరోలు అయితే ఏం చేస్తారో మీరు కామెంట్ చేయండి. నాకు తెలిసి ఒక సూపర్ స్టార్ వర్షం ఎఫెక్ట్ ఉన్నప్పుడు నీళ్లు వాసన వస్తున్నాయని షూటింగ్ ప్యాకప్ చెప్పాడు. అందరికీ తెలిసిన హీరోనే, బట్ చెడ్డవాడైతే కాదు, చాలా మంచి పర్ఫార్మరు. నీళ్లు మరీ రోతగా ఉంటే కూడా కష్టం, ఇలాంటివి కుదరదు. చాలామంది ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఈ చెత్త ఇదంతా కూడా అట్మాస్ఫియర్ అంతా కూడా రియలిస్టిక్గా ఉండేలాగా చేయించుకుంటారు. ఇది మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంది. చాలా తక్కువ మంది లైక్ కమల్ హాసన్ గారు, చిరంజీవి గారు ఇలాంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి రియల్ ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఫీల్ అయిపోతారు. ఎస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.